హీరోకి ఏదైనా ఒక ఫ్లాప్ వచ్చింది అని అంటే ఇంకా కెరీర్ అయిపోయింది అని చెప్పి ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ సార్ని చూడండి, ఆయన ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటారు. మా హీరో అంటే ఇది, ఆ మనిషి, ఆ మంచితనం ఇది అని చెప్పి హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చి ఉంటుంది. మీరు దీనికి సంబంధించిన పిక్స్ కూడా ఆల్రెడీ చూసుంటారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పిక్సే వైరల్ అవుతున్నాయి. అదేనండి, పవన్ కళ్యాణ్ సార్ డైరెక్టర్ సుజిత్కి ఒక డిఫెండర్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ పిక్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకనంటే మనము నార్మల్‌గా ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటామండి. ఆహ్, హీరోకి ఏదైనా ఒక ఫ్లాప్ వచ్చింది అనంటే ఇంక కెరీర్ అయిపోయింది అని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఒక మంచి హిట్ కొట్టారు అని అనగానే దాన్ని పాజిటివ్‌గా తీసుకొని ట్రోల్ చేసేవారు ఉంటారు. బట్ మన పవన్ కళ్యాణ్ సార్‌ని చూడండి, ఆయన ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటారు. ఆయనకెక్కడికెళ్ళినా గూడా ఒక గౌరవం ఉంటుంది. ఆయన ఒక స్టార్ అని గాని, లేకపోతే నేనొక డిప్యూటీ సీఎం అని గాని, ఆ ప్రౌడ్‌నెస్ ఆయనకసలు ఎక్కడ కనిపించదు. ఆయన ఎక్కడికెళ్ళినా గూడా ఆ గౌరవం, ఆ హుందాతనం ఆయనకిలా ఉంటుంది. సో, అసలు ఈ న్యూస్ బయటికి రాంగానే ఫ్యాన్స్ అంతా గూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలా కాళ్ళలు ఎగరవేసుకొని చెప్తున్నారు, మా హీరో అంటే ఇది, ఆ మనిషి, ఆ మంచితనం ఇది అని చెప్పి చాలా చాలా పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. అండ్ సుజిత్ కూడా, ఆయన కూడా మనకి తెలిసిన న్యూస్ ఏంటంటే ఆయన కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారని, అండ్ దీన్ని ఆయన ఒక ఏదో లైఫ్‌లో సాధించాను అనే ఒక మూమెంట్ ఉంటుంది చూడండి. స్క్రీన్ మీద మనం దాన్ని సెన్స్ చేసాము. ఆ ఫైర్, ఆ వైబు అసలు పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. దీన్నంతా గూడా ఫ్యాన్స్ చాలా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ సార్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ మూవీ. అండ్ కలెక్షన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో టాప్ కలెక్షన్స్ ఇవి. దీని గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే అసలు ఇదొక గిఫ్ట్ అనే దానికంటే గూడా ఒక హీరో, ఒక డైరెక్టర్ మీద పెట్టుకున్న పిచ్చి నమ్మకం అండి. అది ఆయన నిలబెట్టుకున్నారు. దీన్ని ఆయన ప్రూవ్ చేశారని కూడా మనం చెప్పాలి. సో, అది. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది గూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.